గొర్రెలు నా స్వరము వినును. అది ఎవరు వింటారు? నా గొర్రెలు నా స్వరం వింటాయి అంతే. ఇప్పుడు నేనున్నాను, ఒక్కొక్కరిని పెంచుకున్నాను అనుకో, వేరెవరో పిలిస్తే పలకవయ్యి, నేను పిలిస్తే నా స్వరం విని పలుకుది. ఇప్పుడు సపోజ్ నేను పేరు పెట్టి పిలిచాను దాన్ని, ఇప్పుడు నేను నా స్థానంలో ఇప్పుడు ఒక్కొక్క పిల్ల పేరు స్నోఫీ, దాన్ని తీసుకెళ్ళి ఇంకొకటి స్నోఫీ స్నోఫీ అని అరుస్తాడు, పలికిద్ది? అది పలకదు. నేను పిలిస్తే ఎంత దూరం ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ ఎందుకు? నా స్వరం నాకు గుర్తుంది. అంటే గొర్రెల కాపరి తన గొర్రె తన కాపరి స్వరాన్ని ఎలాగైతే గుర్తుపెట్టుకుంటుందో, మనం కూడా దేవుని స్వరాన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని స్వరము మనకు అర్థం కావాలి, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి, దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ఎలా అర్థమైంది? ఇప్పుడు సపోజ్ దేవుడు ఒక విషయం మనకు తెలియజేయాలను